'జెర్సీ' సినిమాలో నాని క్యారెక్టర్ చనిపోవడానికి కారణం మీరనుకున్నట్టు హార్ట్ అటాక్ కాదు. అదొక కరెంట్ అటాక్. సో, మీలో చాలా మంది 'జెర్సీ' మూవీ చూసుండుంటారు. అండ్ ఆ మూవీ తాలూకా యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ టోటల్లీ అప్రిషియేట్ చేసుంటారు. బట్ ఆ సినిమాలో ఒక వెరీ సాడ్ ఇన్సిడెంట్ ఎండింగ్‌లోనేంటంటే హీరో క్యారెక్టర్ జస్ట్ తన లైఫ్‌లో బిగ్గెస్ట్ గోల్ అచీవ్ చేసిన తర్వాత సడెన్‌గా చనిపోతారనమాట. బట్ ఇలాంటివి మనం చాలా చాలా చూస్తూ ఉంటున్నాం. ఎస్పెషల్లీ మన ప్రెజెంట్ సొసైటీలో, మన ప్రెజెంట్ లైఫ్ స్టైల్‌తో. సడెన్ కార్డియాక్ డెత్ అనేది మనం యూజువల్లీ హార్ట్ అటాక్ వల్ల వస్తదనుకుంటాం. అండ్ ట్రెడిషనల్ సెన్స్‌లో హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మన హార్ట్ తాలూకు బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్ అవ్వడం. అదేంటంటే ప్లంబింగ్ సిస్టమ్‌కి సంబంధించిన డిసార్డర్ అన్నమాట. అదే కాకుండా మన హార్ట్‌కి ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా ఉంటది. దాంట్లో రిథమ్ డిసార్డర్స్ వస్తాయి. దాన్ని మనం ఎరిథమియాస్ అంటాం. ఈ ఎరిథమియాస్ అంటే రిథమ్ డిసార్డర్స్ వల్లే 'జెర్సీ' సినిమాలో నాని క్యారెక్టర్ చనిపోయారని చెప్పి మనకు వచ్చిన ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. దీంట్లో ఉండే లక్షణాలు ఎలాంటివో చూస్తాం. ఏంటంటే ఉన్న పళంగా మన గుండె దడ కొట్టుకోవడం, మళ్ళీ స్టాప్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. ఈజీగా ఆయాస పడిపోవడము, తొందరగా అలసిపోవడము, కళ్ళు తిరగడం, పడిపోవడము, రకరకాలైన వేగ్ సింప్టమ్స్ ఉంటాయన్నమాట. చాలా మందికి ఈ సింప్టమ్స్ కొద్ది రోజుల నుంచి ఉంటాయి. బట్ ఏం పర్వాలేదు, వెంటనే తగ్గిపోయింది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు. అదే డెడ్లీ. సో, సినిమా పరంగా ఆ ఎండింగ్ కొద్దిగా పోయెటిక్‌గా బాగుండొచ్చు కానీ నిజ జీవితంలోని కొద్దిగా కష్టం. ఒక మనిషి ప్రాణం అంటే చాలా విలువైంది. సో, అందుకనే మనం ఈ ప్రాబ్లమ్ ముందుగానే రికగ్నైజ్ చేసి ప్రాపర్‌గా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్‌గా మేనేజ్ చేయగలిగితే మీ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. సినిమాకి నాని హీరో అవ్వచ్చు కానీ మీ ఫ్యామిలీకి ఎప్పుడు మీరే హీరో.